అమ్మవారు. ఈ అద్భుతాన్ని దర్శించుకోవటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతో మంది వచ్చేవాళ్ళు. బావి గట్టు మీది నుండే పూజలు చేసి అమ్మవారిని దర్శించుకునేవారు. ఇక్కడికొచ్చి మొక్కుకున్నోళ్ల మొక్కులు తీరుడు, వాళ్లకు మంచిగవుడుతోటి అమ్మవారి మహిమలు మస్తు మందికి తెలిసినాయి. ఇక్కడ చిన్న గుడి కూడా కట్టిండ్రు. అదే ఇప్పుడు బల్కంపేటగా మారింది. ఇక్కడ వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అయింది. ఈమెను రేణుకా ఎల్లమ్మ తల్లి అని, జలదుర్గ అని కూడా పిలుస్తారు. అసలు ఎల్లమ్మ అంటే ఎవరు? పౌరాణికంగా ఈ దేవతకున్న ప్రాధాన్యత ఏంటి? రేణుకాదేవి ఎవరు? రేణుక, ఎల్లమ్మ ఇద్దరూ ఒకటేనా? దీని వెనుకున్న చరిత్ర ఏంటి? అంటే ఎల్లరకు అమ్మ, జగదాంబ అని అర్థమట. మొదట్లా ఈ ఎల్లమ్మ తల్లి బాయిల్నే ఉండేది. వచ్చినోళ్ళు గట్టుమీది నుంచే పూజలు చేసేటోళ్ళు. ఆ తర్వాత పక్కన చిన్న గుడి కట్టిండ్రు. మస్తుమంది భక్తులొచ్చిపోయేటోళ్ళు. 100 ఏండ్లు ఇట్లనే గడిచిపోయింది.